పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే ఇక మరీ ఘోరం ఇక. ఎందుకంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గంలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డికి చెప్తురట, సార్ మేము ఈ ఎమ్మెల్యేల వల్ల మేము బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు ఈ పార్టీ, మేము కాంగ్రెస్లో ఉండం, ఆల్రెడీ మేము కాంగ్రెస్లో ఇక్కడ ఉండంగా మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రెజర్ చేస్తారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలు పట్టించుకుంటలేరు. ఏదైనా భారీ బహిరంగ సభ అయినా, మీటింగ్ అయినా, ప్రోగ్రామ్ అయినా, ప్రెస్ మీట్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగ్ ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ లేదు, పిలుస్తలేరు, గౌరవం ఇస్తలేరు, మర్యాద ఇస్తలేరు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కూడా ఎట్లుందంటే, ఇక మనం ఉండు దండగా, ఈ పార్టీలో ఉండొద్దు, మనం ఈ పార్టీ మనకు వేస్ట్, ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నా పని కాదు, లేకపోయినా పని కాదు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నిధులు వస్తలేవు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే రేవంత్ రెడ్డి బడ్జెట్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు, నిధులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఏమొస్తలేదు, మనం పార్టీ మారినటువంటి వ్యక్తులం, మనకేమొస్తుంది, మనం కూడా సపరేక మన పని మనం చేసుకోవడం బెటరు. ఇక మనం ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కాంగ్రెస్లో ఏం పని కాదు, ఏదో అవుతుందని అనుకొని వచ్చినాం, ఏదో జరుగుతుంది అనుకొని వచ్చినాం, కానీ అంత ఫెయిల్. సో మళ్ళీ బీఆర్ఎస్లో పోవడమే బెటర్ ఏమో అని చెప్పి 5 మంది ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఈ 5 మంది ఎమ్మెల్యేల బాధ ఏంది తెలుసా? ఈ 5 మంది ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది, 2028 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, రేపటి రోజు 2028లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పక్కా ఓడిపోతామనేటటువంటి సంగతి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ పైన జనాలు మంచి పాజిటివ్ ఒపీనియన్లోకి వచ్చారు. జనాలు చాలామంది బీఆర్ఎస్ఏ బెటరు, బీఆర్ఎస్ఏ మంచిది, కేసీఆర్ మంచో చోట కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలనేటటువంటి ఆలోచనతోటి జనాలు కూడా వచ్చారు. కాబట్టి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కథ ఏమర్థమైందంటే, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి అంత స్కోప్ లేదనేది ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది.